భద్రత డాక్టర్లకు 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 భద్రత ఇది ఈ అత్యాచారం ఒక వైద్య విద్యార్థిని మీదే కాదు, ఇది వైద్య లోకం మొత్తం దేశమంతా మేల్కోవాల్సిన సమయం ఇది. ఈరోజు ఒక వైద్య విద్యార్థి, రేపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, ఇంకొక రోజు ఇంకొక ఫిజియోథెరపీ స్టూడెంట్, రేపు ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్. ఇది ఎంతకాలం? దీని మీద కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వర్క్ ప్లేస్లో అమ్మాయిలు ఎస్పెషల్లీ డాక్టర్సు వృత్తిలో ఎంతో టెన్షన్కు లోనవుతుంటారు ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో. అలాంటి టైంలో వాళ్ళకు సేఫ్టీ అనేది లేకపోతే తల్లిదండ్రులు వైద్య వృత్తికి పంపించడానికే భయపడుతున్న సమయం వచ్చేసింది. రేపు రాబోయే తరాలకి, రాబోయే రోజులకి డాక్టర్ వృత్తి తీసుకోవాలంటేనే భయపడే సిచ్యువేషన్స్ ఆల్రెడీ మన దేశంలో కలుగుతున్నాయి. దాన్ని అరికట్టాలంటే డాక్టర్ వర్క్ ప్లేస్లో సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేసి, ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకపోతే రాబోయే రోజుల్లో వైద్యం అనేది అందరికీ అందడం చాలా కష్టం. దీన్ని మన పాలకులు గ్రహించి ఈ డాక్టర్స్కి సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయకపోతే చాలా కష్టమని మేము ఐఎంఏ చిత్తూరు తరపున కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, జనాభా ప్రజలందరూ తలదించుకునే విధంగా ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదందరికీ ప్రజలందరికీ తెలిసిందే. కోల్కతాలో హాస్పిటల్లో, ఆర్జే కర్ అనే ప్రముఖ హాస్పిటల్లో మిడ్ నైట్ హాస్పిటల్లోనే ఒక డాక్టర్ మహిళ రేప్ చేసి మర్డర్ చేయబడింది. అది క్లియర్ కట్గా తెలిసిన తర్వాత కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సీఎం మమతా బెనర్జీ గారు అండ్ మైనారిటీ అఫేర్స్ మమతా బెనర్జీ గారు, అవన్నీ ఆమె కంట్రోల్లో ఉన్నా కానీ సమాజం అంతా సిగ్గుపడే విధంగా, డాక్టర్స్ అందరినీ ఇన్సల్ట్ చేసే విధంగా ఆమెనే అగైనెస్ట్ మళ్ళీ స్ట్రైక్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలందరూ గమనించాలి. ఈరోజు మెయిన్గా మేము చెప్పదలిచేది ఏంటంటే డాక్టర్స్కి భద్రత లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. మిగతా ప్రొఫెషన్స్ వేరు, మా ప్రొఫెషన్ వేరు. జనాలు చాలా టెన్షన్తో గాబరాగా అరచేతుల ప్రాణాలు పెట్టుకొని వస్తారు. వాళ్ళు టెన్షన్తో ఉంటారు, ఏదో చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. మేము వాళ్ళు కూడా కంప్లీట్గా అనము. పేషెంట్ అటెండ్ కూడా మేము తెలియట్లేదు. వాళ్ళకి ఏం చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్, గవర్నమెంట్ది. ఈరోజు అదే గవర్నమెంట్ ఎవరి కంట్రోల్లో అయితే ఉందో, సీఎం కానీ మమతా బెనర్జీ గారు, హెల్త్ మినిస్టర్ ఆమె కంట్రోల్లో ఉంది. అయినా కానీ ఆమె కంప్లీట్లీ ఫెయిల్యూర్. She completely failed. She completely indirectly killed her. ఎలా అంటే, ఎందుకు అలా అన్నానంటే, ఎందుకు అంత పెద్దవాడు అంటున్నాను, ఎందుకు అనాల్సి వస్తుంది, ఎందుకు అంటున్నానంటే 4 o'clock 5 o'clock చనిపోయింది తెలిసిన తర్వాత ప్రిన్సిపల్ గారు, హీఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. ఆల్రెడీ అక్రెడిషన్స్ ఉన్నాయి. May 2023లోనే ఆల్రెడీ ఆయన మీద అక్రెడిషన్స్ ఉన్నాయి. అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెప్పించుకున్నారు. ఎందుకు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం డ్రగ్ మాఫియా జరుగుతుంది అక్కడ? ఏం పాన్ రోప్ జరుగుతుంది అక్కడ? ఏం తెలీదా జనాలకి? ఏం అడగ డాక్టర్లు అడగరనే కదా. ఏం మాకు ఓటు తక్కువ జనాభా కదా.
ఓట్స్ తక్కువ, అందుకనే నా మాకు అన్యాయం. ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది? వేరే వాళ్ళు జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి, ఎందుకు మాకు ఈ అన్యాయం జరుగుతుంది? ఈరోజు మీరే ప్రసంగంగా మీరే ముందు మీ అందరిని అడుగుతున్నాను, డాక్టర్స్కి సేఫ్టీ ఏది? ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు. సడన్గా వస్తారు. మొన్న కేరళలో డాక్టర్ని కట్టుబడితే పట్టా సార్ ఏంటి జరుగుతుంది? కష్టపడి ఆ అమ్మాయిని వాళ్ళు 20 సంవత్సరాలు పెంచి ఎవరో అనామకుతో కత్త పొడిపించుకోవడానిక? ఏంటి అన్యాయం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈరోజు కంప్లీట్లీ ఈ ఇన్సిడెంట్కి ఇండైరెక్ట్లీ సపోర్టెడ్ అయితే డెఫినెట్లీ మమతా బెనర్జీ గారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. అది అందరికీ తెలిసిందే. ఇది మేము డెఫినెట్లీ ఈ మీడియా ప్రసంగం మేము వాదించేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఇన్నాళ్ళు ఏం చెప్పారు? నైట్ ఎందుకు వెళ్ళాలి, బస్సులో ఎందుకు వెళ్ళాలి? రేపు జరిగింది. ఇన్నాళ్ళు ఏమన్నారు? మహిళ బస్సు ఎందుకు ఎక్కాలి, నైట్ మిడ్ ఎందుకు ఉండాలి, పబ్లిక్ ఎందుకు వెళ్ళాలన్నారు. ఇప్పుడు ఎక్కడ జరిగింది? అడుగుతా ఉన్నా నేను. ఇప్పుడు ఎక్కడ జరిగింది? హాస్పిటల్లో కొన్ని వేల మంది తిరిగే చోట మిడ్ నైట్ అందరు డాక్టర్లు చుట్టుపక్కల అందరు మనుషులు ఉండగా జరిగింది. అది ఎలా జరిగింది? లోపల సపోర్ట్ లేకుండా జరుగుతుందా? లోపల ఇన్నర్ అఫీషియల్స్ సపోర్ట్ లేకుండా జరుగుతుందని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా దీనికి మాకు శాశ్వత పరిష్కారం కావాలి. సెక్యూరిటీ ఈజ్ మస్ట్. సెక్యూరిటీ లేనిదే డాక్టర్స్ పనిచేయకూడదు. ఒకరోజు మొత్తం స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో మీరు రోజు చూస్తారు. ఇది 1 వీక్ కనుక స్ట్రైక్ చేస్తే దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది అది మీకే వదిలేస్తున్నాం. 75 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం. మాకు సేఫ్టీ కావాలని ఎవరు పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? ఓటు వేసే జనాభా తక్కువ కాబట్టి అడిగితే వాళ్ళు సంపాదించుకుని ఇది చేస్తారంటారు. జిహెచ్లో ఎమర్జెన్సీగా వస్తుంటారు. ఎన్ని కేసులు వస్తుంటాయి, ఎన్ని ట్రామా కేసులు వస్తుంటాయి. ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ సెక్యూరిటీ. సడన్గా 50 మంది వస్తారు, ఏం చేస్తారు? కొట్టడానికి ఏం చేస్తారు? అట్లీస్ట్ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి. కాకి చొక్కాలు నిలబడాలి అడ్డుగోడలుగా, లేకపోతే ఇది కష్టము.